అగ్రికల్చర్పై అపారమైన ప్రేమతో కష్టాలను జయిస్తూ విజయాలను అందుకుంటున్న రైతులెందరో మన చుట్టూ ఉన్నారు. నేలతల్లిపై ప్రేమతో సాగుకు కొత్త నిర్వచనాలు చెప్పే అన్నదాతల విజయగాథలు అందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి అసాధారణ కథనాల సాగుబడి స్టార్ రైతులోకి స్వాగతం. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నుంచి బయటపడేయటానికి ప్రభుత్వాలు ఎన్నెన్నో పథకాలు ప్రకటిస్తుంటాయి. అన్నదాతలను ఆదుకుంటామంటూ రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తుంటారు. రైతులు అప్పుల పాలవకుండా చర్యలు చేపడతామని గట్టిగా ఉపన్యాసాలు కూడా ఇస్తుంటారు. అసలు రైతులు అప్పుల పాలు ఎందుకు కావాలి? పంటల దిగుబడి తగ్గిపోయి ఆ కాస్త దిగుబడిని అమ్ముకోలేక రైతులు నానా ఇబ్బందులు పడటానికి కారణమెవరు? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎప్పుడైతే అన్నదాతలు ప్రకృతి వ్యవసాయ సూత్రాలకు దూరంగా జరిగారో అప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన మెదక్ జిల్లా రైతు కష్టం రాజు ఆదాయాలందించే సులువైన వ్యవసాయ సూత్రాలను పోసగుచ్చినట్లు చెప్తున్నారు. చిగురుటాకుపై ముత్యంలా మెరిసే వాన చినుకు, దాహార్తితో తపిస్తున్న నేల తల్లిపై సంగీత ఝరిలా సాగిపోయే నీటి వరద, భూమి ఆకాశం సంభాషించుకున్నట్టుగా సంకేతాలు పంపే వర్షపు ధార, ప్రకృతి రమణీయమైన దృశ్య కావ్యమైనప్పుడు నెమలి చేసే నృత్యం, రైతన్నలు చేసే హడావిడి ఈ కావ్యానికి మెరుగులు దిద్దే దృశ్య చిత్రపటాలు. అలా ప్రకృతి, దానిలో మమేకమై ఉండే జీవులు ఓ అద్భుతమైన అమరిక. ఎవరో పేరు తెలియని కళాకారుడు సృజించిన శిల్పమే మన ప్రాకృతిక జీవితం. అటువంటి అపురూప సృష్టి రహస్యాన్ని ఏ రైతు, ఏ ప్రకృతి ప్రేమికుడో ఒడిసి పట్టుకుంటాడు. ప్రకృతిలోంచి పాఠం నేర్చుకుని ఆ పాఠాన్ని ప్రజలకు చేరవేసేవాడు ఓ జీవన ఉపాధ్యాయుడై సాగిపోతాడు. అలా తన జీవితాన్ని ఓ సందేశంగా మలచిన ప్రాకృతిక రైతు కృష్ణంరాజు ఆకుపచ్చ వనాల మధ్య తనను తాను వెతుక్కుంటున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కృష్ణంరాజు జీవితంలోని బహుముఖ కోణాలను దర్శించి ఎక్కడా ఎలాంటి సంతృప్తి లభించక చివరకు వ్యవసాయమే తన అసలైన ఉనికి అని నిర్ధారించుకున్నారు. సేద్యంలో ఎన్నో ప్రయోగాలు చేసి చివరకు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపారు. నేను ఇంజనీరింగ్ చదివిన తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ బిహెచ్ఎల్ రామచంద్రపురంలో 81 to 93 వరకు 13 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నాను. ఆ టైంలో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్, తర్వాత ఆక్వాకల్చర్ కూడా స్టార్ట్ చేశాను. ఈ ఆక్వాకల్చరు చాలా కంట్రీస్లో చాలా షార్ట్ టర్మ్ ఉంటున్నది, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొద్దిగా రిస్క్ లైన్ అని చెప్పి ఈ మామిడి తోటలు అగ్రికల్చర్ సైడు కొద్దిగా సేఫ్టీగా బాగుంటుంది అన్న ఉద్దేశంతో 1995లో ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అంతా కలిపి. సో అప్పుడు కొత్తగా హై డెన్సిటీ ప్లాంటేషన్ అనేది ఒకటి స్టార్ట్ అయిందని హార్టికల్చర్ స్పెషలిస్టులు చెప్పినప్పుడు 5 meters by 5 metersతో టోటల్ ఏరియా మ్యాంగో ప్లాంటేషన్ చేయడం జరిగింది డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో. ప్రొడక్షన్ అనేది ఒక 10 years తర్వాత బాగా తగ్గిపోవడం స్టార్ట్ అయింది. అది అబ్జర్వ్ చేస్తే చెట్లన్నీ దగ్గర అవటం, కలిసిపోవటం వలన పైకి పెరుగుతున్నాయి కానీ ఎడల్పు పెరగడానికి ప్లేస్ లేక అనేది అర్థమైంది. అప్పుడు మేము స్లోగా కొన్ని చెట్లు తగ్గించుకుంటూ దాన్ని ఇంప్రూవ్ చేస్తూ వచ్చాము. కానీ ఈ పెస్టిసైడ్స్ ప్రాబ్లం అనేది, ఈ పురుగులు అది ఇదంతా పెస్ట్ ప్రాబ్లం బాగా ఎక్కువైంది.
ఏంటి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలనే ఉద్దేశంతో ఆ యాంగిల్లో ఆలోచించేటప్పుడు సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయం విధానంతో చేస్తున్నారు చాలామంది రైతులు అన్నట్టుగా పేపర్ ద్వారా తెలిసి ఒకరోజు అసలు ఎలా ఉంటుందో వినొద్దాం అని చెప్పి ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యాను. ఆ ప్రోగ్రాం అటెండ్ అయిన తర్వాత 5 రోజులు కూడా అక్కడి నుంచి కదలాలనిపించలేదు. ఆ విధంగా ఆయన చెప్పే విధానం కానీ బేసిక్స్ ఒక స్టూడెంట్కి కూర్చోబెట్టి చెప్పినట్టుగా అసలు ఏం చేస్తే ఎలా ఉంటుంది, దేనివల్ల ఏది ఉపయోగం. సో ఆ విధానం అన్న తర్వాత మనం ఈ విధానం ఫాలో అయితే మనకి ఖర్చు తగ్గుతుంది, ఈ ఆరోగ్యవంతమైన ప్రోడక్ట్స్ మనం ప్రజలకు అందించవచ్చు అనే ఉద్దేశంతో ఆ విధానం ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశాను. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా పాలేకర్ విధానాన్ని అమలు చేయటం కోసం తన క్షేత్రాన్ని ఆవులకు వేదికగా మలిచారు. ఆవుల వ్యర్థాలతో పలు రకాల ద్రావణాలను, కషాయాలను తయారు చేయటం మొదలుపెట్టి పంట నాణ్యతలో, దిగుబడిలో ప్రగతి సాధించారు. ఈ పాలేకర్ గారి మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఆ విధానం స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేసి ఒంగోలు నుంచి ఒక 10 ఆవులు, గుజరాత్ నుంచి 4 గిర్రావులు తీసుకొచ్చి ఒక షెడ్ వేసి యూరిన్ కలెక్షన్ కోసం ఫ్లోరింగ్ అది తయారు చేసుకుని యూరిన్ కలెక్షన్ పాయింట్స్ పెట్టుకుని యూరిన్ కలెక్ట్ చేసి జీవామృతంతో మొదలుపెట్టాము. తర్వాత నవంబర్ నుంచి ఈ స్ప్రేయింగ్స్ మొదలుపెట్టాము. జీవామృతం 3 సార్లు స్ప్రే చేసాము. దశపర్ణి కషాయము, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం 2 సార్లు స్ప్రే చేసాము. ఈ తెగులు గురించి ఈ బూడి తెగులు అవి రాకుండా పుల్ల మజ్జిగ స్ప్రే చేసాము. నేలకు, పంటకు, మానవాళి ఆరోగ్యానికి అమృత శక్తిని అందించే జీవామృతాన్ని వాడి ఆయన తన ప్రయత్నంలో సఫలమయ్యారు. జీవామృతాన్ని పంటకు తోడులాంటిదని వర్ణిస్తారు. పాలేకర్ విధానం ప్రకృతి వ్యవసాయంలో అత్యంత కీలకమైన అది జీవామృతం. ముఖ్యంగా దాంట్లో కావాల్సిన ఒక 200 లీటర్ల నీళ్ళలో 10 కేజీల ఆవు పేడ, 5 నుంచి 10 లీటర్ల ఆవు మూత్రం, 1 నుంచి 2 కేజీల బెల్లం నీళ్ళు, నల్ల బెల్లం, 1 కేజీ నుంచి 2 కేజీల ద్విదళ పప్పు ధాన్యం పిండి, అలాగే గట్టు మట్టి 1 దోసెడు. మట్టిలో అనేక జీవరాశులు, కొన్ని లక్షల జీవరాశులు ఉంటాయి ఒక గుప్పుడి మట్టిలో. ఆ జీవరాశుల అభివృద్ధి కోసం గట్టు మట్టిని దీనిలో 200 లీటర్లు నీళ్లు పోయాలి. మిశ్రాన్ని 200 లీటర్లు కలిపి సవ్య దిశలో దీన్ని కలపాలి, బాగా నీళ్ళలో కరిగే వరకు. ఈ విధంగా మనం 48 గంటలు అంటే 2 రోజులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కలిస్తే జీవామృతం 48 గంటల్లో రెడీ అవుతుంది. ఈ జీవామృతం వలన ఇది తోడు లాంటిది, అంటే జీవరాశులు అభివృద్ధి చెందటానికి బాగా ఉపయోగపడుతుంది. జీవరాశులు అభివృద్ధి వలన భూమి బాగా సారవంతమయ్యి మంచి దిగుబడి రావడానికి బాగా అవకాశం ఉంటుంది. మనం ఫెర్టిలైజర్స్ ఏమి వాడిపోయినా కూడా ఈ జీవామృతంతో మనం నెలకి 1 సారి కానీ 2 సార్లు కానీ క్రాప్ పీరియడ్ని బట్టి మనం దీన్ని ఇచ్చుకుంటే ఏ విధమైన రసాయన ఎరువులు కానీ, రసాయన క్రిమి సంహార మందులు కానీ వాడాల్సిన అవసరం లేదు. తింటున్న ఆహారం కల్తీ, తాగుతున్న నీరు కల్తీ, పీల్చుకుంటున్న గాలి కల్తీ. నేటి ఆధునిక మానవుణ్ణి అనేక అనారోగ్య సమస్యలు పట్టుపీడుస్తున్నాయి. ప్రకృతిలో మమేకం కావటం మర్చిపోగానే ఈ సమస్యలు వచ్చిపడ్డాయి. ఎంతో సులువుగా తక్కువ సాగునీటితోనే ఆరోగ్యకరమైన పంటల్ని పండించి తాము బాగుండటమే కాకుండా సమస్త విశ్వం ఆరోగ్యకరంగా ఉండేలా వ్యవసాయం చేశారు ఆనాటి రైతులు. ఆ ప్రాకృతిక వ్యవసాయాన్ని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి ప్రచారం చేస్తున్నారు పాలేకర్. ప్రకృతి వ్యవసాయమే అసలు సిసలు ఆధునిక వ్యవసాయమని ఆయన అంటారు. ఆయన బాటలో వ్యవసాయం చేస్తున్న రైతు కృష్ణంరాజు ఇప్పుడు అనేక మంది అన్నదాతలకు స్ఫూర్తిగా నిలిచారు.
జీవామృతాన్ని ఎక్కువ కాలం నిలువ ఉంచుకోవలసి వచ్చినప్పుడు రైతులు ఘనజీవామృతం వైపు మొగ్గు చూపటం ఉత్తమమంటారు కృష్ణంరాజు. ఘనజీవామృతం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన వస్తువులు ఇవి. 100 కేజీల ఆవు పేడను తీసుకుని దానిలో 1 నుంచి 2 కేజీలు బెల్లం ముందు నీళ్ళలో కలుపుకొని, అలాగే పప్పు ధాన్యం పిండి 1 నుంచి 2 లీటర్లు కేజీలు నీళ్ళలో కలుపుకొని, బెల్లం నీళ్ళలో అంతా కరిగేసి కలుపుకొని, అది కూడా 1 నుంచి 2 కేజీలు కావాలి. పట్టు మన్ను 1 దోసెడు, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ కలిపేసి మనం ఘనజీవామృతంలో మన పేడ 100 కేజీల పేడలో ఈ వస్తువులన్నీ కలిపి పాడతో బాగా కలపాలి. బాగా కలిపి అది మనము నీడలో ఉంచేసి చూసుకోవాలి. దాని మీద గోనె సంచి లాంటిది కప్పి ఉంచితే మనకి 24 గంటల్లో ఇది తయారవుతుంది ఘనజీవామృతం. ఇది రెడీ అయిన తర్వాత దీన్ని మనం ఎండలో ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత జల్లిది బట్టి మనం గోనె సంచులు నింపుకుంటే ఇది 6 నెలల వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఎకరానికి మనకి 100 కేజీలు సరిపోతుంది. మనం టన్నులు వేయాల్సిన అవసరం లేదు. ఒక 100 కేజీలు మొత్తం ఎకరానికి పలుసుగా మనం చల్లేస్తే మన జీవరాశులన్నీ, భూమిలో ఉన్న జీవరాశులన్నీ బాగా యాక్టివేట్ అయ్యి అది మనం వేసే పంటకి బాగా ఉపయోగంగా ఉంటుంది. 115 ఎకరాల మామిడి తోటలో పలు రకాలను పండిస్తున్నారు కృష్ణంరాజు. జీవామృతం వల్ల మామిడిలో అధిక నాణ్యత సాధించవచ్చని నిరూపించారు. దీనివల్ల మామిడిలో దిగుబడితో పాటు రుచి, నాణ్యత సాధించగలిగారు. సో దీనివల్ల చాలా మంచి క్వాలిటీ మేము ఎప్పుడు చూడలేదు. లాస్ట్ ఇయర్ కూడా పంచిగా చేసినప్పుడు కూడా క్వాలిటీ బాగానే ఇంప్రూవ్ అయింది. కానీ ఇప్పుడు అంతకంటే కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఇది బాగా ఎక్స్పోర్ట్కి బాగా సూటబుల్గా ఎక్కువ పర్సెంటేజ్, అదివరకు 60-70% ఎక్స్పోర్ట్కి పనికొచ్చాయి. ఇప్పుడు 80-90% ఎక్స్పోర్ట్కి పనికొచ్చే క్వాలిటీగా తయారైంది. సో క్వాంటిటీ యాంగిల్లో కూడా లాస్ట్ ఇయర్ ఎంత వచ్చిందో అదే రకం ప్రొడక్షన్ వచ్చింది. కింద ఎక్కువ ఎరువులు వేయలేదు, పెస్టిసైడ్స్ అనేది ఏం స్ప్రే చేయకపోయినా ఈ విధానంతో అదే క్వాంటిటీ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చిందో అంత ప్రొడక్షన్ వచ్చింది. క్వాలిటీ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. మామిడి రైతులు సాగులో కొన్ని మెలకువలు పాటిస్తే సక్సెస్ సాధించవచ్చంటారు కృష్ణంరాజు. ముఖ్యంగా మామిడి మొక్కల మధ్య దూరం పాటించటంతో పాటు ఎండిన ఆకులతో మల్చింగ్ చేయటం, ఇంటర్ క్రాప్స్ వేయటం వంటి విధానాలు పాటించాలంటారు. మేము ముందుగా 5 meters by 5 meters స్పేసింగ్లో మామిడి తోట వేయడం జరిగింది. అది ఒక 10 yearsలో బాగా కలిసిపోయి ఈల్డ్ బాగా తగ్గిపోవటం జరగటం వలన డయాగ్నల్గా చెట్లు తీసేయడం జరిగింది. ఇప్పుడు మావి 7 meters by 7 meters అంటే 22 feet by 22 feet గ్యాప్లో ఉన్నాయి. ఇప్పుడు కొంతవరకు ఇంప్రూవ్ అయింది ఈల్డ్. అది యాక్చువల్గా ఓల్డ్ సిస్టమ్ 10 meters by 10 meters అనేది కరెక్ట్ అని మా ఎక్స్పీరియన్స్ ప్రకారం దూరంగా చెట్లు వేసి ఇంటర్ క్రాప్ చేసుకోవడం అనేది మంచిది అనేది ప్రాక్టికల్గా మేము అనుభవించి చెబుతున్నాం. దూరంగా వేయటం అనేది మంచిది. నెక్స్ట్ పాలేకర్ ప్రకృతి మేము స్టార్ట్ చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చెట్ల కింద ఆకులు రాలుతాయి, వేరే చెట్లు అవి కూడా మొలుస్తాయి. అన్నిటిని మనం తీసి చెట్టు కింద వేసుకుంటే నేను ఇంకో ముఖ్యమైన విషయం వాతావరణం క్రియేట్ చేయడం అనేది చెట్టుకి చాలా ఇంపార్టెంట్. అంటే 50% తేమ 50% నీరు ఉండే కండిషన్ అనేది మనం క్రియేట్ చేయాలి. మల్చింగ్ ద్వారా అనేది తేమ మెయింటైన్ చేస్తూ డ్రిప్ ద్వారా కానీ ఎవరికి ఏ విధానంగా వీలుంటే ఆ విధంగా నీళ్లు ఇచ్చుకుంటూ ఆ విధానం ఉన్నప్పుడు ఈ వానపాములు అనేవి ఈ మనం జీవామృతం ఈ పోయటం వలన ఈ వానపాముల నుంచి వచ్చిన ఆహారం చెట్టుకి బాగా ఉపయోగపడి మంచి దిగుబడి ఇవ్వటానికి ఎక్కువ ప్రేరణ కల్పిస్తుంది. అదే కాకుండా ఇంటర్ క్రాప్స్ మనం నైట్రోజన్
ఈ మునగ చెట్లు, బంతిపూలు, ఇతర కూరగాయలు, పెసలు, మినుములు, ఇలా ద్విదళ, ఏకదళ, జొన్నలు, మొక్కజొన్నలు, ఇలాంటి వర్షాకాలం వీలైతే ఎండాకాలంలో నీళ్ళున్న ప్లేసుల్లో మనం ఇంటర్ క్రాప్స్ వేసుకుంటే వాటి నుంచి కూడా ఎంతో బలం వస్తుంది. మనకి ఇంటర్ క్రాప్లో వేరే ఆదాయం కూడా రావడం జరుగుతుంది. మేము వర్షాకాలం వరకు వేయగలిగాం. ఈ సంవత్సరం ఎండాకాలంలో వేయలేకపోయాం. నెక్స్ట్ ఇయర్ ఎండాకాలంలో కూడా డ్రిప్ ఉన్న చాట అదర్ ఇంటర్ క్రాప్స్ వేయడానికి అంతా ప్లాన్ చేస్తున్నాం. ఒక గ్రూ లాగా కొట్టి దాని చుట్టూ మనం వేస్ట్ మెటీరియల్ అంతా వేసి అదొక సోర్స్ మనకి ఈ చెట్లు, మామిడి చెట్లకి ఇతర అంతర పంటలకి కావాల్సిన సోర్స్ క్రియేట్ చేయడానికి జూన్ నుంచి ప్రయత్నం చేయడం స్టార్ట్ చేస్తున్నాం. పండ్లు, కూరగాయలలో సహజంగా కాయ మోతాదు పెరగటానికి పలు రకాల ద్రావణాలను స్ప్రే చేసి ఆరోగ్యకరమైన పంటను అందుకుంటున్నారు కృష్ణంరాజు. కాయ నాణ్యత పెరగడానికి, చెట్టు బలంగా ఉండటానికి అదివరకు జింకు, బోరాను ఇలాంటి మల్టీ పోషకాలు ఉన్నాయి, అవి ఇచ్చేవాళ్ళం. అవి లేకుండా ఇప్పుడు ఆ ప్రకృతి వ్యవసాయంలో కొబ్బరి నీళ్ళు, అంటే ముదిరి కొబ్బరి నుంచి వచ్చిన నీళ్ళని 1%, అంటే 100 లీటర్లకి 1 లీటర్ ఇచ్చి స్ప్రే చేస్తే కాయ నాణ్యత, సైజు, పరిమాణం కూడా బాగా వృద్ధి చెందుతుంది. అదే కాకుండా పంచగవ్య కూడా లాస్ట్ ఇయర్ మేము ఇది తెలియక ముందు 3 స్ప్రేలు ఇస్తే క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అయింది. దానివలన మంచి నాణ్యత బాగా వస్తుంది, కాయకి పరిమాణం కూడా బాగా మంచి సైజు వస్తాయి. ఏ పంటలకైనా సరే, మామిడని కాదు, ఏ పంటలకైనా, ఆకుకూరలు దేనికైనా సరే మనం అది వాడుకోవచ్చు. అలాగే మనం 2-3 వారాల ముందు హార్వెస్ట్ చేసే ముందు ఏ కాయలైనా, ఏ కూరగాయలైనా, ఏదైనా సరే 2-3 వారాల ముందు సప్తాంకుర 7 రకాల మొలకెత్తిన విత్తనాలుని మనం గ్రైండింగ్ చేసి జ్యూస్ చేసి అది స్ప్రే చేస్తే నిల్వ సాంద్రత బాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కానీ, కాయ తయారైన తర్వాత కూడా ఎక్కువ రోజులు మన్నిగా ఉండటానికి కానీ మంచి అవకాశం ఉంటుంది. మనిషి తన ప్రకృతితో మమేకం కావలసిన సమయం వచ్చిందంటారు కృష్ణంరాజు. ప్రకృతి సహజమైన గాలి, నీరుతో పాటు ఆహారం పొందటం కూడా మనిషి ప్రాథమిక హక్కు అంటారు. ఈరోజు చాలామంది పాలేకర్ మీటింగ్స్ అటెండ్ అయ్యి నెట్లో చూసి చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఈవెన్ ఎన్ఆర్ఐస్ ఈ వ్యవసాయం సైడ్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈరోజు చాలా అవసరం ఉంది మనకి, చాలామంది ఈ విధానంలో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆహారం అనేది ప్రకృతి సహసిద్ధంగా పండించిన ఆహారం అనేది ఎంతో అవసరం అనేది అందరూ తెలిసినా ప్రాక్టికల్గా ఏది దొరకట్లేదు. ఈరోజు మార్కెట్లోకి వెళ్తే అంతా కల్తీ ఆహారమే కానీ ఏ ఒక్కటి కూడా సరిగ్గా లేదు. అన్ని ప్యూరిఫైడ్ అది ఇదని బ్రాండ్లు వచ్చేసి రైస్ని మొత్తం పాలిష్ చేసేసి వైట్గా చేసేసి మనకు కావాల్సిన మంచి పోషకాలు ఉన్నాయని తీసేసి పిప్పి లాంటిది మనం ఈరోజు తింటూ అన్ని రకాలైన అనారోగ్యానికి గురవుతున్నారు. సో అది ఇప్పుడే అందరికీ అర్థమవుతున్నది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మనిషి మారక తప్పదు, వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఇదే కంటిన్యూ అయితే మనకి ఆహారం కూడా దొరకదు. సో అందుకని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో కూరగాయల సాగు చేపట్టారు కృష్ణంరాజు. సొర, బీర, టమోటా, కాకర వంటి పలు కూరగాయ పంటలను సహజ పద్ధతిలో పండించి మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నారు. మేము మాది మెయిన్ మ్యాంగో క్రాప్ అయినా కూడా ఈ కూరగాయలు, కొన్ని ఇతర పండ్ల చెట్లు వేయటానికి ముఖ్య కారణం ఈ పాలేకర్ గారి మీటింగ్స్లో కానీ వేరే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం, ఈ ప్రోడక్ట్స్ గురించి మంచివి అని చెప్పినప్పుడు అందరూ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు. మేజర్ మనం ఇది మంచి అని చెప్తున్నాం కానీ అవి ఎక్కడ అవైలబిలిటీ ఉండట్లేదు. సో దాని గురించి ఆలోచించి మనం కూడా ఎంతో కొంత, ఇంత దూరంగా ఉంది సిటీకి, మార్కెట్ చేయడం కష్టం, ఈ లేబర్ కూడా కష్టమైనా కూడా ఇది అందరికీ ఉపయోగం అనే ఉద్దేశంతో
4-5 రకాల కూరగాయలు కూడా వేయడం జరిగింది. టమోటా, కాకర, బీర, సొర, చిక్కుడుకాయలు. పళ్ళలోకి వస్తే బొప్పాయి, దానిమ్మ, సీతాఫలం, జామ ఇవన్నీ ఈ సంవత్సరం నుంచి డెవలప్ చేసాము. ఇవే కాకుండా అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పళ్ళు, అలాగే పప్పు ధాన్యాలు, కంది, పెసలు, మినుములు అన్నీ ఈ విధానం ప్రకృతి వ్యవసాయంలో చేసి ఈ విధానంలో ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి అవైలబిలిటీ చేసి కొన్ని షాప్స్కి మనం సప్లై చేస్తే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే షాప్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా మెటీరియల్ లేదు, ఏమున్నాయండి వాళ్ళు వచ్చి అడిగితే మెటీరియల్ దొరకట్లేదు అంటున్నారు. ఆ విధంగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఏందో కష్టసాధ్యమైన దూరంగా ఉన్నా కూడా ఏదో రకంగా చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. పంటలు పండించటం ఒక కళ అయితే వాటిని మార్కెట్ చేయటం ప్రత్యేక కళ అంటారు కృష్ణంరాజు. రైతులు దళారుల మీద ఆధారపడకుండా ఎవరికి వారు సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలంటారు. మార్కెటింగ్ అనేది అన్నిట్లో చాలా ముఖ్యమైనది. దానివల్లనే చిన్న రైతులు వాళ్ళు సొంతంగా చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మేము కూడా 4-5 సంవత్సరాల తోట వచ్చినప్పుడు, కాపు వచ్చినప్పుడు కూడా అదే ప్రాబ్లం మేము కూడా ఫేస్ చేసాము. వాళ్ళు ఇయర్లీ కాంట్రాక్ట్ అని తీసుకుంటారు. పండినా కూడా వాళ్ళు మంచి మార్కెట్ వచ్చినా కూడా మనకు సరైన ధర ఇవ్వరు, చెప్పిన అమౌంట్ కూడా ఇవ్వరు. అలా చాలాసార్లు జరిగింది. సో దాని నుంచి ఓవర్కమ్ అవ్వటానికి మేము డైరెక్ట్ మార్కెటింగ్ కోసం బాంబే, ఢిల్లీ, పంజాబ్, కలకత్తా అన్ని స్టేట్స్లో ఎక్కడెక్కడ మెయిన్ మార్కెట్స్ ఉన్నాయో చూసి ఆ విధంగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ప్యాక్ చేసి డైరెక్ట్గా పంజాబ్, ఢిల్లీ అలా పంపించడం జరిగింది, బాంబే. ఆ విషయంలో కూడా 1-2 సార్లు బాగా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సరిగ్గా పేమెంట్ ఇవ్వకపోవటం అలా జరిగిన తర్వాత డైరెక్ట్గా ఎక్స్పోర్టర్స్కి ఇస్తే మనకు ప్రైస్ అనేది బాగా వస్తుందనే ఉద్దేశంతో బాంబేలో వాళ్ళిద్దరు ఎక్స్పోర్టర్స్తో కాంటాక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా గ్రేడ్ చేసి నీట్గా ఉన్న కాయ వాళ్ళు అడిగిన సైజు 275 గ్రాముల నుంచి పైన ఉంటే వాళ్ళు ఎక్స్పోర్ట్కి వెళ్తూ ఉంటాయి. ఆ విధంగా మనం గ్రేడ్ చేసి మళ్ళీ మేము కింద ప్యాకింగ్ చేసేప్పుడు కూడా మళ్ళీ గ్రేడ్ చేసుకుని పంపడంతో ఇప్పుడు మంచి ధర వస్తున్నది. అదేవిధంగా మిగిలిన రైతు సోదరులు కూడా చాలామంది చెబుతున్నాం, ఈ విధంగా చేస్తే అట్లీస్ట్ కొంత మెటీరియల్ బయటికి వెళ్తే ఇక్కడ హైదరాబాద్లో రేటు కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ రిటైల్గా కూడా ఈ సూపర్ మార్కెట్స్ అవి చాలా వస్తున్నాయి. మనం ప్రకృతి వ్యవసాయంలో పండించే వాళ్ళకి అదే ఆహారం అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అవి సపరేట్ షాప్స్ కూడా వర్కౌట్ చేసి చాలామంది ఆల్రెడీ ఎమరాల్డ్ స్వీట్స్ వాళ్ళు చేస్తున్నారు, సత్య గారు జలవాయు ఆహారం చేస్తున్నారు. అలాగే ఆర్గానిక్ వచ్చిన వాళ్ళు కూడా ఇటు మారి చాలామంది ఈ మధ్య మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. మేము వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు అమ్మకుండా వాళ్ళ తోట ఉంచుకుని చివరి వరకు వాళ్ళు మార్కెట్ చేయాలంటే మేము తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాము. బాంబేలో ఉన్న కాంటాక్ట్స్ అవన్నీ ఇస్తాము, ఎలా చేసుకోవాలని ప్యాకింగ్ కూడా గైడ్ చేస్తాము. వాళ్ళు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకుంటే తప్పకుండా మంచి ప్రైస్ వస్తుంది. కృష్ణంరాజు చేస్తున్న ఈ ప్రాకృతిక వ్యవసాయ విధానంతో ఇక్కడ నెమళ్ళు స్వేచ్ఛగా సంచరిస్తాయి, రకరకాల పక్షులు హాయిగా తిరగాడతాయి, మనుషులతో కలిసి నిర్భయంగా నడయాడతాయి. ఓహ్, స్వప్నంలో మాత్రమే సాక్షాత్కారమయ్యే ఈ సుందర సుమధుర దృశ్యం ప్రతి లోగిళ్లలో సాకారమైతే, మళ్ళీ మనమందరం ప్రకృతికి పునరంకితమైతే, అందుకు ఈ క్షణమే సాక్షిగా నిలిస్తే అంతకంటే ఇంకేం కావాలి?